హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 12వ తేదీన సోమవారం రోజున అయితే ఈ సింహరాశి వారికి మధ్యాహ్నం 4 గంటల తర్వాత వీరికి ఏం జరగబోతుందో పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ రాశి వారికి సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి సూర్య భగవానుడి ఆశీర్వాదం కూడా. ఓం శ్రీ షిరిడి సాయి జ్యోతిష్యాలయం ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు శ్రీ షిరిడి సాయి బాబా ఉపాసకులు. మీ 2 హస్తరేఖలు, ముఖ లక్షణం, జన్మ తేదీ, ఫోటో చూసి మీ జీవితం సంపూర్ణ భవిష్యత్తును వెంటనే చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరికి అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉంటుంది. సూర్యుడు భగవానుడి ఆశీర్వాదం వల్ల వీరి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి కష్టాలు నష్టాలు ఎక్కువగానే వస్తాయి కనుక ఈ రాశి వారికి ఆ సూర్యుని అనుగ్రహం బాగా ఉండటం వల్ల చాలా వరకు కూడా వారికి అంత పెద్దగా కష్టాలు వచ్చినా ధైర్యంతో వీరైతే ఎదుర్కోగలుగుతారు. కనుక ఈ సింహరాశి వారు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి వారికి మే 12వ తేదీన సోమవారం రోజున ఏం జరగబోతుందో పూర్తిగా తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వారికి మే 12వ తేదీన మధ్యాహ్నం 4 గంటల తర్వాత వీరికి ఏం జరగబోతుందంటే వీరికి కొన్ని కష్ట నష్టాలను నుంచి క్రమంగా అయితే బయటపడడం అయితే జరుగుతుంది. కుటుంబంలో శుభ పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఆదాయం మీకు బాగా వృద్ధి చెందుతుంది కనుక ఈ సమయంలో కొద్దిగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో క్రమంగా బలం పుంజుకుంటాయి. అంటే ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించుకోవడం చాలా మంచిది. కనుక ఈ సింహరాశి వారికి అయితే ఎలాంటి అనుకూలత ఫలితాలు అయితే జరగబోతున్నాయి. అలాగే ఈ సింహరాశి వారికి అయితే కొద్ది ప్రయత్నాలలో మంచి పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది ఈ సమయంలో. అలాగే ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు ఈ సమయంలో. ఈ రాశి వారు సుందరకాండ పారాయణం చేయటం వల్ల జాతకంలో ఉన్న దోషాలు కూడా తగ్గిపోయే అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. కనుక ఈ సింహరాశి వారికి అయితే ఈ రోజున జరిగే శుభ వార్తలు అయితే ఇవే. కనుక ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.